హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం అజూర్లో సర్వీసెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సర్వీసెస్ అంటే సింపుల్గా ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్లు ప్లాన్స్. ప్లాన్స్ అంటే ఇప్పుడు మనం మొబైల్ రీఛార్జ్లో ప్లాన్స్ ఉన్నాయి చూసారు. అంటే అందులో డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి మనకి మొబైల్ రీఛార్జ్లో. 1 GB డైలీ డేటా అండ్ అన్లిమిటెడ్ టాక్ టైమ్ అండ్ ఇంత ప్రైస్. ఇలా ఎలా అయితే మనకి మొబైల్‌లో ప్లాన్స్ ఉంటాయో, మొబైల్ నెట్‌వర్క్‌లో ప్లాన్స్ ఉంటాయో, రీచార్జ్ ప్లాన్స్. సో, లైక్‌వైస్ అజూర్‌లో సర్వీసెస్ అంటారు. ఓకే. అజూర్‌లో సర్వీసెస్ అంటారు. సర్వీసెస్ ఏంటంటే ఈ 3 సర్వీస్ ఇది అజూర్‌లోనే కాదు. ఏడబ్ల్యూఎస్, జీసీపీ ఏ క్లౌడ్‌కైనా వర్తిస్తది. ఎందుకంటే ఈ పబ్లిక్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి ఈ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తాయి. అంటే ప్లాన్స్ అనుకోండి ఒక విధంగా. ఓకే. ఈ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తాయి. ఏంటి ఆ సర్వీసెస్ అంటే అయాస్, పాస్, సాస్. అయాస్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. అయాస్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. పాస్ అంటే ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. సాస్ అంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఇలా ఈ 3 సర్వీసెస్‌ని ఆఫర్ చేస్తుంది. ఇది ఈ క్లాసు అజూర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీకి ఈ మూడిటికి వర్తిస్తది ఈరోజు క్లాసు. ఎందుకంటే 3 పబ్లిక్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్. ఈ పబ్లిక్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్ ఆఫర్ చేస్తున్న సర్వీసెస్. అయితే ఈ సర్వీసెస్ గురించి మనం తరువుగా తరువుగా నేర్చుకోవాలి. కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకు అంటే, ఇప్పుడు మీరొక క్లౌడ్ ఇంజినీర్‌గా, ఒక క్లౌడ్ అడ్మిన్‌గా వెళ్ళినప్పుడు కంపెనీ మీ మీద రిలే అవుతది. అంటే ఆధారపడతది. ఏంటి? ఇప్పుడున్న మన రిక్వైర్మెంట్‌కి ఏ సర్వీసు కరెక్ట్? అయాస్ కరెక్టా? పాస్ కరెక్టా? సాస్ కరెక్టా? ఈ రిక్వైర్మెంట్‌కి మనకి ఏ సర్వీస్ కరెక్టో, మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఏ సర్వీస్‌లో బిల్డ్ చేయాలి అనేది డిసైడ్ చేయాల్సింది మీరు. ఇంకొకటి దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే, మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయడమే ఆహ్, మెయిన్ కాదు. దాన్ని కాస్ట్ మినిమైజ్ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. ఓకే. కాస్ట్‌ని తగ్గించడం కూడా. సో, అందుకని ఈ సర్వీసెస్ గురించి మీకు బాగా తెలిసుండాలి. సో దట్ తెలిస్తే ఏ సర్వీస్‌లో ఎలాంటి ఆహ్, ఎలాంటి ఆహ్, సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. అవి ఎలా మనం యూజ్ చేయొచ్చు ఈ సర్వీస్‌లో. ఓకే. అనేది తెలుస్తుంది. అందుకనే ఈ సర్వీసెస్ గురించి బాగా మీకు తెలియాలి. అందుకని జాగ్రత్తగా వినండి. సో, ఫస్ట్ మనం 3 సర్వీసులు అన్నాం గదా! అయాస్, పాస్, సాస్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్, సారీ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అండ్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఇవి 3 సర్వీసెస్. అందుకనే మీకు సర్వీసెస్ అంటే అర్థం కాదని నేను ప్లాన్స్ అని మీకెందుకు చెప్తున్నాను అంటే, సో దట్ మీరు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఎయిర్‌టెల్‌లో, జియోలో ఎలా అయితే మనకి ప్లాన్స్ ఉంటాయో, అలా మనం ప్లాన్స్ ఉంటాయన్నమాట ఇవి. ఫస్ట్ మనం అయాస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ అయాస్ అంటే ఏంటి? ఈ అయాస్‌లో ఎలా మనం మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అంటే ఇక్కడ పేరులోనే ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌నే ఒక సర్వీస్‌గా ప్రొవైడ్ చేస్తారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? మనం నిన్న మాట్లాడుకున్నాం.
నేనేం మాట్లాడుకున్నాం? ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే అన్ సో, కమింగ్ టు ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఏంటి? కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, నెట్వర్కింగ్. నెట్వర్కింగ్. ఈ 3 కలిపితే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఓకే. అండ్ వర్చువలైజేషన్. ఇది గూడా కలిపితే వర్చువలైజేషన్ గూడా కలిపితే మనకి ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటాం అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఒక సర్వీస్‌గా మనకి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఒక సర్వీస్‌గా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో, ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇది అజూర్ వాళ్ళ క్లౌడ్ అండి. అజూర్ వాళ్ళ క్లౌడ్. ఇందులో అంటే జనరల్‌గా ఆహ్, ఆన్ సైట్ నేను ఆన్ సైట్ గూడా ఆన్ సైట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది. తర్వాత ఆన్ సైట్‌లో ఇక్కడ మనకి ఇదిగో కొద్దిగా ఇది పైకి పెడదాం. ఓకే. సో, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏముంటాయి జనరల్‌గా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కాపీ చేద్దాం. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏముంటాయి? ఫస్ట్ నేను ఆన్ ప్రెమిసెస్‌లో ఏముంటాయో తెలుద్దాం. అంటే ఆన్ ప్రెమిసెస్ అంటే మన ప్రెమిసెస్‌లో మన డేటా సెంటర్‌లో, మన ఓన్ డేటా సెంటర్‌లో, మన కంపెనీ డేటా సెంటర్‌లో ఏముంటుంది? నేను ఆన్ సైట్ అంటాను ఫస్ట్. ఆన్ సైట్‌లో ఏముంటాయి? అంటే ఆన్ సైట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏముంటాయి? ఫస్ట్ ఏముంటాయండి? అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ మనం సర్వీసెస్ అంటాం. ఓకే. అండ్ సర్వీసెస్ గూడా ఉంటాయి. అప్లికేషన్స్, సర్వీసెస్. అండ్ ఇంకేముంటాయి? డేటా ఉంటుంది. అవునా? డేటా. అవునా? అప్లికేషన్స్, డేటా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకేముంటుంది? రన్ టైమ్ ఉంటుంది. చెప్తాను. అసలు ఈ రన్ టైమ్ అంటే ఏంటి అనేది మీకు చెప్తాను. రన్ టైమ్. తర్వాత రన్ టైమ్ తర్వాత ఏముంటుంది? మిడిల్ వేర్ ఉంటుంది. మిడిల్ వేర్ తర్వాత ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ తర్వాత ఏముంటుంది? వర్చువలైజేషన్. అదో సీక్వెన్స్‌లో రాస్తున్నాను. వర్చువలైజేషన్. వర్చువలైజేషను తర్వాత ఏముంటాయి? సర్వర్స్. ఈ సర్వర్స్ ఒక్క నిమిషం. స్టోరేజ్ ఉంటుంది. ఈ స్టోరేజ్ తర్వాత సారీ మనకి నెట్వర్కింగ్. నెట్వర్కింగ్. ఓకే. ఒక ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఫస్ట్ ఏముంటుందండి? నెట్వర్కింగ్ ఉంటది. అంటే ఏంటి? కేబుల్స్ ఉంటాయి. కేబుల్స్ అన్నీ ఆహ్, మనకి స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. ఓకే. ఆ కేబుల్స్ అన్నీ రౌ స్విచ్ కనెక్ట్ అవ్వటం.
స్విచ్ అండ్ మదర్ రౌటర్ కనెక్టర్, రౌటర్ ఫైర్ వాల్కి ఇలా కనెక్ట్ అయ్యి ఫస్ట్ నెట్వర్కింగ్ అనేది చేస్తారు. ఏ కంపెనీ అయినా సరే లేదా ఏదో డేటా సెంటర్ అయినా సరే ఇనీషియల్‌గా వాళ్ళు ఫస్ట్ మనం ఇంట్లో ఇంటీరియర్ అయిన తర్వాత ఏం చేస్తామంటే పవర్ కేబుల్ అన్నీ వైరింగ్ చేస్తాం. అంతే ఇల్లంతా వైరింగ్ చేస్తాం. అవునా? చేసిన తర్వాత మనం ఏం చేస్తాం టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, బల్బ్స్ అన్నీ కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం వైరింగ్ చేస్తాం ఇల్లంతా. ఓకే. అలానే మనకి ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో అంటే ఏదైనా ఒక డేటా సెంటర్‌ని బిల్డ్ చేయాలన్నా, లేదా ఒక కంపెనీ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఓకే. బిల్డ్ చేయాలన్నా ఫస్ట్ నెట్వర్క్ కేబుల్స్ అన్నీ మనం ఆహ్, చేస్తాం. అంటే నెట్వర్క్ కేబుల్స్ అన్నీ అక్రాస్ ద ఆహ్, ఆహ్, డేటా సెంటర్ అంతా మనం ఆహ్, ఫిట్ చేస్తాం. ఐ మీన్ కేబులింగ్ చేస్తాం. ఓకే. చేసి నెట్వర్క్ డివైస్‌ని కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే నెట్వర్కింగ్. నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ పైన స్టోరేజ్ ఉంటుంది. నెట్వర్క్ స్టోరేజ్. సో, సర్వర్స్ ఉంటాయి. వర్చువలైజేషన్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మిడిల్‌వేర్ ఉంటుంది. రన్ టైమ్, డాటా అప్లికేషన్స్. ఇది, ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. దీన్నే ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇది ఆన్ ప్రెమిసెస్‌లో, ఆన్ సైట్‌లో ఉండే ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఓకే. నెట్వర్కింగ్ అంటే తెలిసింది. అది మనం ఇంట్లో ఎలాగైతే పవర్ వైరింగ్ చేస్తామో, పవర్ వైరింగ్ చేస్తామో అలా నెట్వర్కింగ్ అనేది ఉండాలి. తర్వాత స్టోరేజ్. స్టోరేజ్ ఎందుకుండాలి మీకు తెలుసు. స్టోరేజ్ అంటే వేర్ వి కెన్ స్టోర్ అవర్ డేటా. డేటాని స్టోర్ చేయడానికి స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే స్టోరేజ్ అంటే మీరు ఓన్లీ హార్డ్ డిస్క్‌ల దగ్గరే ఆగిపోకండి. స్టోరేజ్ అనేది ఏంటంటే మనకి నెట్వర్క్ స్టోరేజ్‌లుంటాయి. అంటే ఏంటి? స్టోరేజ్ అంటే ఇలా ఉంటాయి. అంటే ఈ స్టోరేజ్‌లో ఇలా నంబర్ ఆఫ్ హార్డ్ డిస్క్‌లుంటాయి. ఓకే. ఈ స్టోరేజు నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉంటది. అంటే ఏ సర్వర్ అయినా ఈ స్టోరేజ్‌ని వాడుకోవచ్చు. సీ ప్రతి సర్వర్‌కి ఒక సెకండరీ స్టోరేజ్ అని ఉంటది. ఆపరేటింగ్ సిస్టమ్ కోసం. బట్ రిమైనింగ్ స్టోరేజ్ ఇది స్టోరేజ్ అంట. ఈ స్టోరేజ్ ఏ సర్వర్ అయినా వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టోరేజ్ నెట్వర్క్‌లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. నెట్వర్క్‌లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది నెట్వర్క్. ఎన్ఐసి అనుకో. ఈ నెట్వర్క్‌లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పుడు సర్వర్స్ యూజ్ చేసుకోవచ్చు ఈ స్టోరేజ్‌ని. అంటే ఇక్కడున్న ఈ స్టోరేజ్‌ని ఎన్ని సర్వర్స్ అయినా వాడొచ్చు. ఆ సర్వర్స్ డేటా అనేది బట్ ఈ నెట్వర్క్‌లో యాక్సెస్ అవుతుంది ఈ స్టోరేజ్. ఈ స్టోరేజ్‌లో ఉన్న హార్డ్ డిస్క్‌లు ఈ సర్వర్‌లో మనం మౌంట్ చేసుకుంటాం. సో, మౌంట్ చేసుకుంటే మీకు ఆ స్టోరేజ్ ఎలా అనిపిస్తదంటే సర్వర్‌లోనే ఆ స్టోరేజ్ ఉన్నట్లు మీకు కనిపిస్తదనమాట. సో, ఇలా మనకి స్టోరేజ్ ఉండాలనమాట. ఓకే. నెక్స్ట్ వర్చువలైజేషన్. నిన్న మనం వర్చువలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటి వర్చువలైజేషన్ అంటే, ఒక సర్వర్ ఫిజికల్ మెషిన్ పైన మనం నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ డేటాని ఐసోలేట్ చేయొచ్చు. ఐసోలేట్ చేయడం అంటే సెపరేట్‌గా ఇ మనం ఇండివిడ్యుయల్‌గా రన్ చేయొచ్చు. ఇదొక ఫిజికల్ మెషిన్. దీనిపైన హైపర్వైజర్‌ని ఇన్‌స్టాల్ చేసాం. ఇన్‌స్టాల్ చేసి ఇలా మనం నంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసాం. ఈచ్ వర్చువల్ మిషన్‌లో ఒక్కొక్క సర్వీస్‌ని అంటే ఓఎస్ ఇన్‌స్టాల్ చేసి, ఆ ఓఎస్ పైన సర్వీస్‌ని ఇన్‌స్టాల్ చేసి మనం మెయింటైన్ చేస్తున్నాం. సో, ఇక్కడ వెబ్ సర్వర్‌కి, డీబీ సర్వరు ఐసోలేట్ అయ్యి ఉంటుంది. ఏ సర్వర్‌కి ఆ సర్వరే. అంటే ఫిజికల్ మిషన్స్ ఎలానో ఇక్కడ వర్చువల్ మిషన్స్ కూడా అలానే రన్ అవుతాయి. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఒకే హార్డ్‌వేర్ పైన ఇక్కడ నంబర్ ఆఫ్ అప్ సర్వర్స్ వర్చువల్ మిషన్స్ అంటాం ఇవి. నంబర్ ఆఫ్ సర్వర్స్ అనేవి రన్ చేయగలుగుతున్నాం. దీనివల్ల హార్డ్‌వేర్ అనేది తగ్గిచ్చాం. ఓకే. ఇప్పుడు ఫైల్ సర్వర్‌కి ఒక హార్డ్‌వేరు అంటే ఒక సర్వరు, ఫిజికల్ మిషను. వెబ్ సర్వర్‌కి ఒక ఫిజికల్ మిషను. డీబీ సర్వర్‌కి ఒక ఫిజికల్ మిషను. ఈమెయిల్ సర్వర్‌కి ఒక ఫిజికల్ మిషన్ ఇలా కాకుండా ఒకే ఫిజికల్ మిషన్ మీద ఇన్ని సర్వీసెస్
రన్ చేయగలుగుతున్నాం. ఒక సర్వీస్‌కి ఒక సర్వీస్ డిస్టర్బెన్స్ ఏమీ జరగదు. ఏ సర్వీస్‌కి ఆ సర్వీస్ ఇండివిడ్యువల్‌గా ఈ వర్చువల్ మిషన్స్‌లో రన్ అవుతున్నాయి. వర్చువల్ మిషన్ అనే గాని ఇది ఒక ఫిజికల్ మిషన్ లాగే పనిచేస్తుందండి. మరి ఈ వర్చువల్ మిషన్‌కి సంబంధించిన హార్డ్‌వేర్ అంతా ఈ ఫిజికల్ మిషన్ నుంచే షేర్ అవుతా ఉంటది. ఓకే. ఏం షేర్ అవుతా ఉంటాయి? ర్యాము అంటే అంత హార్డ్‌వేర్ రోమ్ అండ్ ప్రాసెసర్. సీపీ అనేద్దాం సింపుల్. సీపీ అంటే సరిపోతుంది. మొత్తం అన్నీ వస్తాయి. ఓకే. ఇవన్నీ షేర్ అవుతాయన్నమాట. అంటే ఫిజికల్ మిషన్‌లో ఉన్న హార్డ్‌వేర్ అంతా ఈ వర్చువల్ మిషన్‌కి షేర్ అవుతుంది. ఇలా మనకి వర్చువలైజేషన్. సో, ఇది వర్చువలైజేషన్. వర్చువలైజేషన్. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనం ఏమి సర్వీసెస్‌ని, డేటాని గాని ఏవైనా రన్ చేయలేం. అవునా? రన్ చేయగలమా మనం? రన్ చేయలేం. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనం ఏ సర్వీస్‌ని, అప్లికేషన్‌ని, డేటాని రన్ చేయలేం. ఎందుకు కావాలి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే, మనం డైరెక్ట్‌గా హార్డ్‌వేర్‌తో కమ్యూనికేట్ కాలేం. హార్డ్‌వేర్ వాడేది బైనరీ. ఓకే. మనం హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్ వాడుతున్నాం. సో, వైస్ వర్సా ఓఎస్ అనేది ఒక ఆహ్, ఒక హ్మ్, ఒక ఇంటర్‌ఫేస్ లాగా పనిచేస్తుంది. ఓఎస్ ఇస్ ఎ ఇంటర్‌ఫేస్ బిట్వీన్ యూజర్స్ అండ్ కంప్యూటర్ హార్డ్‌వేర్. సో, మనం ఏమి రన్ చేసినా అది బైనరీలో కన్వర్ట్ చేసి హార్డ్‌వేర్‌కి అర్థమయ్యేటట్టు చెప్తుంది. ఏదైనా సర్వీస్ రన్ అవ్వాలంటే హార్డ్‌వేరే కదండీ! ఇప్పుడు మీరు ఆహ్, ఏ హార్డ్‌వేర్‌తో అయినా ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది. మనం ఎలా కమ్యూనికేట్ అవుతున్నాం? దానికొక ఇంటర్‌ఫేస్ ఉంటుంది. ఫ్యాన్ ఉన్నది సింపుల్‌గా చెప్పాలంటే. ఫ్యాన్‌తో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాం? దానికొక ఇంటర్‌ఫేస్ ఉంటుంది. రెగ్యులేటర్ అనేది. మనం రెగ్యులేటర్ అనేది ఒక ఇంటర్‌ఫేస్. దాని ద్వారా ఫ్యాన్‌తో మాట్లాడుతున్నాం. అంటే కమ్యూనికేట్ అవుతున్నాం. ఫ్యాన్ 1లో కావాలా? 2లో కావాలా? 3లో కావాలా? అలా ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్‌కి ఒక మీడియేటర్ అనేది ఒక ఇంటర్‌ఫేస్ అనేది ఉంటుంది. ఆ ఇంటర్‌ఫేస్ ద్వారానే మనం కమ్యూనికేట్ అవ్వగలం. అలానే కంప్యూటర్ హార్డ్‌వేర్ అనేది ఆహ్, మొత్తం కంప్లీట్ ఆహ్, ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టది. దాంతో మనం కమ్యూనికేట్ అవ్వాలంటే ఓఎస్ అనే ఈ ఇంటర్‌ఫేస్ అనేది కావాలి. ఓకే. నెక్స్ట్ మిడిల్‌వేర్. మిడిల్‌వేర్ అనేది ఏంటంటే మనకి ఇదిగోండి మిడిల్‌వేర్ ఈస్ ఎ పవర్‌ఫుల్ ఫీచర్ దట్ అలౌస్ యూ టు రన్ కోడ్ బిట్వీన్ ద రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ సైకిల్ ఇన్ యువర్ వెబ్ అప్లికేషన్. ఓకే. థింక్ ఆఫ్ యాస్ ఎ గేట్ కీపర్ that perform tasks like authentication, logging, validation before you request reaches the control. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మిడిల్‌వేర్ అనేది ఇప్పుడు ఇక్కడ ఒక అప్లికేషన్ ఉందండి. నేను ఒక లేమన్ టర్మ్స్‌లో చెప్తున్నాను. అప్లికేషన్. ఓకే. సో, ఈ అప్లికేషన్‌ని యాక్సెస్ చేయాలంటే ఓకే. మిడిల్‌వేర్ అనేది ఈ మిడిల్‌వేర్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం. ఇది కొన్ని అప్లికేషన్స్‌కే అవసరం. మిడిల్‌వేర్ కొన్ని అప్లికేషన్స్‌కి అవసరం. మనం యూజర్స్. మనం యూజర్స్. యూజర్స్ అనేవాళ్ళు అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే మనకి మిడిల్‌వేరే ఇక్కడ మీకు క్లియర్‌గా చెప్తుంది. గేట్ కీపర్ లాంటిది లైక్ అథెంటికేషన్, లాగింగ్, వాలిడేషన్ బిఫోర్ యూ రిక్వెస్ట్ రీచెస్ ద కంట్రోలర్. కంట్రోలర్ రీచ్ సో, అప్లికేషన్ ఈస్ ఎ మిడిల్‌వేర్ అనేది ఒక మిడిల్‌వేర్‌లేమున్నాయి. మిడిల్‌వేర్ అనేది జేబాస్, వెబ్‌స్పియర్, వెబ్‌లాజిక్ ఇవన్నీ మిడిల్‌వేర్ సాఫ్ట్‌వేర్స్ అండి అవి. మిడిల్‌వేర్ అనేది సాఫ్ట్‌వేర్. సో, ఈ మిడిల్‌వేరు కొన్ని
కొన్ని అప్లికేషన్స్‌కి వాడతారు. సాఫ్ట్‌వేర్స్ ఇండియా ఏంటి? ఇన్ ద మార్కెట్. ఇదిగోండి టిబ్కో, బ్లూసాఫ్ట్, ఎనీపాయింట్, క్లౌడ్ నేటివ్ టూల్స్ ఇలా వెబ్‌స్పియర్, వెబ్‌లాజిక్ ఉందండి. ఇక్కడ ఇలాంటి చాలా మిడిల్‌వేర్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయన్నమాట. సో, మిడిల్‌వేర్ ఇది ఇవి జనరల్‌గా అప్లికేషన్స్‌కి వాడతారనమాట. ఎందుకంటే ఆహ్, సో, అప్లికేషన్ కావాల్సిన ఆహ్, కొన్ని కొన్ని అప్లికేషన్స్ మనకి డైరెక్ట్‌గా యాక్సెస్ కావు. సో, అంటే వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ అలాగుంటుంది. వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ అలాగుంటుంది. సో, అప్లికేషన్‌కి సంబంధించిన ఆర్కిటెక్చరు ఆ డిజైన్ అలాగుంటుంది. సో, అందుకనే మిడిల్‌వేర్ సాఫ్ట్‌వేర్స్‌ని వాడతారు. వాడి ఇదిగోండి. వాట్ ఈస్ మిడిల్‌వేర్ అంటే ఇక్కడ మీకు కాపీ చేస్తాను. పీమేస్. ఇదొక మిడిల్‌వేర్ అనేది ఒక సాఫ్ట్‌వేరు. ఈ సాఫ్ట్‌వేర్‌ని చూడండి. వచ్చిన రిక్వెస్ట్‌లని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి. ఇది మనకి హెచ్‌టిపి రిక్వెస్ట్‌లు. ఈ హెచ్‌టిపి రిక్వెస్ట్‌లు ఆహ్, ఐబీఎం ఎంక్యూ అని ఉంది. ఎంక్యూ, కాఫ్కా ఇవన్నీ మిడిల్‌వేర్ అన్నమాట. ఓకే. యూజర్స్ ఆర్ అసైన్డ్ విజిబిలిటీ టు ఓన్లీ పర్మిషన్స్ గ్రాంటెడ్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ వితిన్ దేర్ మిడిల్‌వేర్ ఎన్విరాన్మెంట్. సో, ఇలా మనకి రిక్వెస్ట్‌లనేవి బ్యాక్ ఎండ్‌లో ఉన్న వెబ్ సర్వర్స్‌కి వస్తాయన్నమాట. ఇది ఇంకా డీటెయిల్‌గా ఉండేటట్టు మనకిక్కడ హ్మ్. ఇప్పుడు ఇది హార్డ్‌వేర్, ఇది ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ లేయర్, మిడిల్‌వేర్ లేయర్, అప్లికేషన్ లేయర్. సో, రిక్వెస్ట్‌లు మనకి అప్లికేషన్ లేయర్ వరకు అంటే అప్లికేషన్ వరకు వెళ్ళాలి అంటే మధ్యలో మిడిల్‌వేర్ అనేది ఒక గేట్ కీపర్ లాగా ఉంటుంది. అక్కడ అథెంటికేషన్ వాలిడేట్ అవుతుందన్నమాట. యూజర్స్ ఇవన్నీ వాలిడేట్ అయ్యి అప్లికేషన్‌ని యాక్సెస్ చేస్తాయి. సో, అది మిడిల్‌వేర్. మిడిల్‌వేర్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ అంతే. ఓకే. క్లియర్? సో, మనకి ఒక్కొక్క అప్లికేషన్‌కి మిడిల్‌వేర్ అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్లికేషన్ రిక్వైర్మెంట్‌ని బట్టి. సో, మిడిల్‌వేర్ అనేది మనకి ఉంటుంది. నెక్స్ట్ రన్ టైమ్. రన్ టైమ్ అంటే ఏదైనా అప్లికేషను రన్ కావాలి అంటే రన్ టైమ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషను నాకు డాట్ నెట్, మీద డెవలప్ అయింది. సో, మరి ఈ డాట్ నెట్ అప్లికేషను ఆహ్, రన్ అవ్వాలి అంటే ఆ డాట్ నెట్ రన్ టైమ్ అనేది ఉండాలి. ఓకే. డాట్ నెట్ రన్ టైమ్. ఇది ఒక సాఫ్ట్‌వేర్ అండి. అంటే మనకి రన్ టైమ్ అనేది ఫ్రేమ్‌వర్క్. ఇగోండి. ఇప్పుడు డాట్ నెట్‌లో ఒక అప్లికేషన్ డెవలప్ అయినప్పుడు, లేదా జావాలో డెవలప్ అయినప్పుడు, లేదా పీహెచ్‌పీలో డెవలప్ అయినప్పుడు ఆ అప్లికేషన్స్ రన్ అవ్వాలి కదా! ఆ కోడ్ రన్ అవ్వాలి కదా! ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉందండి. ఇగోండి ఇదే అప్లికేషన్. మరి ఈ అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఈ అప్లికేషన్‌ని డాట్ నెట్‌లో డెవలప్ చేశారు. ఇది అప్లికేషన్ కోడు. ఇది అప్లికేషన్ కోడ్. డాట్ నెట్‌లో డెవలప్ చేశారు. ఎలా రన్ అవుతుంది? ఆ కోడ్ ఎలా రన్ అవుతుంది? దానికొక రన్ టైమ్ గావాలి. ఆ రన్ టైమ్ కావాలి. ఇది రన్ టైమ్. సో, రన్ టైమ్ అనేది ఏంటంటే డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్. రన్ టైమ్ అనేది డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్. ఆ డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ అనేది సాఫ్ట్‌వేర్. అది ఇన్‌స్టాల్ చేయాలి. అది ఇన్‌స్టాల్ చేస్తేనే ఈ అప్లికేషన్ కోడ్ అనేది రన్ అవుతా ఉంటది. పని చేస్తది. అప్పుడు అప్లికేషన్ అనేది యాక్సెస్ అవుతది. లేకపోతే యాక్సెస్ గాదు. సో, రన్ టైమ్ అనేది ఇంపార్టెంట్. ఏ అప్లికేషన్‌కైనా. అది జావాలో డెవలప్ అవని అంటే ఇదే రన్ టైమ్ వాడతారు అని కాదు. జావాకి డిఫరెంట్ రన్ టైమ్. డాట్ నెట్‌కి డిఫరెంట్ రన్ టైమ్. పీహెచ్‌పీకి డిఫరెంట్ రన్ టైమ్. ఓకే. ఓకే. చూడండి ఇక్కడ. డాట్ నెట్ డెస్క్‌టాప్ రన్ టైమ్ ఎనేబుల్స్ టు రన్ ద ఎగ్జిస్టింగ్ విండోస్ అప్లికేషన్స్. దిస్ రిలీజ్ ఇంక్లూడ్ డాట్ నెట్ రన్ టైమ్
యూ డోంట్ నీడ్ టు ఇన్‌స్టాల్ సెపరేట్‌లీ, డౌన్‌లోడ్. ఓకే. ఈ ఈ రన్ టైమ్ అనేది ఉండాలి. ఈ రన్ టైమ్ ఉంటే డాట్‌నెట్‌లో డెవలప్ అయిన అప్లికేషన్స్ రన్ అవుతాయి, పని చేస్తాయి. లేకపోతే పని చేయవు. సో, అది రన్ టైమ్. ఇది సాఫ్ట్‌వేర్. ఓకే. మిడిల్‌వేరు సాఫ్ట్‌వేర్. ఇది సాఫ్ట్‌వేరే. రన్ టైమ్ సాఫ్ట్‌వేర్స్ ఉండాలి. ఓకే. అది అందుకనే రన్ టైమ్ అనేది జనరిక్‌గా చెప్పానిక్కడ. ఇక్కడ రన్ టైమ్ అనేది స్పెసిఫై చేయలేదు. మనం డాట్‌నెట్‌కి, జావాకి, పీహెచ్‌పీకి ఇలా ఎనీ ప్రోగ్రామ్‌లో డెవలప్ అయిన అప్లికేషన్స్‌కి ఆ ప్రోగ్రామింగ్ సంబంధించిన రన్ టైమ్ అనేది ఇక్కడ ఉండాలి. ఓకే. నెక్స్ట్ డాటా. డాటా అనేది మీ అందరికీ తెలిసిందే. చాలా ఇంపార్టెంట్. ఈ డాటా అనేది మనకి ఈ స్టోరేజ్‌లో ఆహ్, ఉంటుంది. సో, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో డాటా అనేది చాలా ఇంపార్టెంట్. సో, అందుకనే డాటా. నెక్స్ట్ అప్లికేషన్స్. అల్టిమేట్‌గా ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా దేనికండి? మనం అప్లికేషన్స్‌ని రన్ చేస్తాం. అప్లికేషన్స్ రన్ చేస్తా ఉంటాం. సో, గూగుల్ అనేది ఒక వెబ్ అప్లికేషన్. అవునా? ఇట్స్ ఫ్రీ. సో, ఈ అప్లికేషన్ ద్వారా వాళ్ళకి యాడ్ రెవెన్యూ వస్తది. సో, వాళ్ళు అలాంటి అప్లికేషన్సే బిజినెస్‌కి వాడతాం. ఇప్పుడు మీరు ఒక స్వీట్ షాప్‌కెళ్లారనుకోండి. వాళ్ళు బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ వాడతారు. ఆ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ ఎలా రన్ అవుతుంది? వెనక హార్డ్‌వేర్ ఉంది. అవునా? హార్డ్‌వేర్ ఉంటేనే దానిపైన రన్ అవుతుంది. అంటే ఏంటి? నెట్వర్కింగ్ ఉంది, స్టోరేజ్ ఉంది, సర్వర్ ఉంది, వర్చువలైజేషన్ ఉంది, ఓఎస్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ ఉంటేనే ఆ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ అనేది రన్ అవుతది. ఆ బిల్లింగ్ సాఫ్ట్‌వేరు ఏదో డాట్‌నెట్‌లో, పీహెచ్‌పీలో డెవలప్ చేశారనుకోండి. లేదా జావాలో డెవలప్ చేశారండి. ఆ రన్ టైమ్ ఉండాలా? మిడిల్‌వేర్ ఉండాలా? ఓకే. ఇవన్నీ ఒక బేసిక్ స్వీట్ షాప్‌లో ఉన్న బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో గూడా ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలి. లేకపోతే ఆ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ అనేది రన్ కాదు. ఓకే. సో, అయితే ఇది ఆన్ ప్రెమిసెస్‌లో మనకి ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. మరి ఇదే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఒక సర్విస్ లాగా అంటే మరి ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేసుకుంది. ఓకే. మనం బిల్డ్ చేసుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. మరి ఇదే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సర్విస్ రూపంలో ఇస్తే సర్విస్ రూపంలో మనకి ఇస్తే దాన్నే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్. ఇదే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మనకి ప్రొవైడ్ చేయడం అన్నమాట. సో, దాన్నే ఐయాస్ అంటాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఒక సర్విస్ లాగా మనకి ప్రొవైడ్ చేస్తది. మరి ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఎలా యాక్సెస్ చేస్తాం? నిన్న మనం చెప్పుకున్నాం. ఓవర్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఓవర్ ద ఇంటర్నెట్. portal.azure.com. ఇది ఇలా మనం యాక్సెస్ చేస్తాం. పాస్వర్డ్. హ్మ్. మర్చిపోతూ ఉంటాను. చూద్దాం. హ్మ్. ఇది కాదు. ఓకే. సో, ఎలా మీకు అజూర్ పోర్టల్ ఎలా ఉంటదో మీకు చూపిస్తాను. సో, ఇది అజూర్ పోర్టల్. portal.azure.com అనగానే మనకి ఆహ్, అజూర్ పోర్టల్ మనకి లాగిన్ అవుతది. ఈ అజూర్ పోర్టల్‌లో మనం ఈ, ఈ సర్వీసెస్ అన్నీ మనకి యాక్సెస్ అవుతాయి. ఓవర్ ద ఇంటర్నెట్. ఓవర్ ద ఇంటర్నెట్.
వెరిఫికేషన్ ఒక్క నిమిషం. కోడ్ 842069. యా, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఇది అజూర్ పోర్టల్ అండి. ఇలా మనం ఈ సర్వీసెస్ అన్ని, ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్న సర్వీసెస్ అన్ని మనకి ఇక్కడ ఓవర్ ద ఇంటర్నెట్ అంటే HTTPS ప్రోటోకాల్ మీద మనకి యాక్సెస్ అవుతాయి. అయితే ఇందులో IaaS ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ లో మనకి కంట్రోల్ ఉండే కాంపోనెంట్స్, అంటే మన కంట్రోల్ ఉండే ఏంటి అంటే మనం 100% కంట్రోల్ మనకి దేనిపైన ఉంటుంది. సో అండ్ అజూర్కి ఏ ఏ కాంపోనెంట్స్ మీద అంటే ఏ సర్వీస్ మీద, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఇందులో ఏ సర్వీసెస్ అజూర్ వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది అండ్ ఏ సర్వీసెస్ మన కంట్రోల్ ఉంటుంది చూద్దాం. సో నెట్వర్కింగ్ ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా మనకి? నెట్వర్కింగ్ ఇక్కడ ఏం కేబుల్స్ ఇవన్నీ కనిపించవు, ఫిజికల్ లొకేషన్ లో అవన్నీ ఉంటాయి. ఓకే, సో మనకి నెట్వర్కింగ్ అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. నెట్వర్కింగ్ మనకి నెట్వర్కింగ్ ఎలా చేశారు అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది నెట్వర్కింగ్. మనకు కనిపించదు, మన కంట్రోల్లో ఉండదు. ఎలా ఉంటుంది, ఎలా చేశారు ఏంటి అనేది మనకు లేదు. అంటే ఫిజికల్ నెట్వర్క్ అనేది మనకి మనకు కనిపించదు అండ్ మన కంట్రోల్లో ఉండదు. నెక్స్ట్ స్టోరేజ్. ఇది స్టోరేజ్ కూడా మనకి ఫిజికల్ గా స్టోరేజ్ అక్కడ కనిపించదు. సో మన కంట్రోల్లో ఉండదు, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. బట్ ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నా మనం యూజ్ చేయొచ్చు. సర్వర్స్, ఫిజికల్ సర్వర్స్ మన కంట్రోల్లో ఉంటాయా, మనకు కనిపిస్తాయా? కనిపించవు. సో వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి ఫిజికల్ సర్వర్స్. వర్చువలైజేషన్, ఇక్కడ వర్చువలైజేషన్ ఆన్ ప్రెమ్ లో అయితే అన్ని మన కంట్రోల్లో ఉంటాయి. ఓకే, మనం ఇవన్నీ ఫిజికల్ గా మనం చూడగలము. ఓకే, మన కంట్రోల్లో ఉంటాయి, మనమే ఇష్యూ వచ్చిన ఏదైనా ఫిక్స్ చేస్తాం. ఓకే, సో వర్చువలైజేషన్ కూడా మనకి హైపర్వైజర్ అని మనం చెప్పుకున్నాం కదా. హైపర్వైజర్ ని మనం వర్చువలైజేషన్ అంటాం. ఈ హైపర్వైజర్ మార్కెట్లో ఏవేవి ఉన్నాయి అంటే సాఫ్ట్వేర్స్. హైపర్వైజర్ అంటే ఇట్స్ అ సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్, హార్డ్వేర్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్. హైపర్వైజర్స్ ఏమున్నాయంటే మనకి vSphere. ఓకే, vSphere అనేది VMware కంపెనీ వాళ్ళది. ఇది ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్. సో నెక్స్ట్ KVM, కర్నల్ వర్చువల్ బేస్డ్ మిషన్, KVM అంటారు. ఇది రెడ్ హ్యాట్ వాళ్ళది. ఓకే, అండ్ హైపర్-వి అనేది ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అండ్ సిట్రిక్స్ వాళ్ళది ఉంది, గుర్తులేదు నాకు అది. సిట్రిక్స్ కంపెనీ వాళ్ళది. మర్చిపోయాను నేను. హైపర్-వి సిట్రిక్స్ వాళ్ళది జెనాప్. యా, జెనాప్. సో ఇలా ఇవి హైపర్వైజర్స్. ఈ హైపర్వైజర్స్ అంటే అదే వర్చువలైజేషన్. ఇవి హైపర్వైజర్స్. ఈ హైపర్వైజర్స్ ఏ కంపెనీస్
డెవలప్ చేశాయి. అక్కడ నేను మీకు చెప్పాను. సో, ఈ హైపర్వైజర్స్ మనకి కనిపించవు. ఆల్రెడీగా ఉంటాయి హైపర్వైజర్స్. ఇది కూడా మన కంట్రోల్‌లో ఉండదు. మనకి కనిపించదు. సో, ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ మనం చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు సర్వర్స్‌లో. సో, ఇది మన కంట్రోల్‌లో ఉంటుంది. మిడిల్‌వేర్ నేను మన కంట్రోల్‌లో ఉన్నది గ్రీన్ ఇస్తాను. మిడిల్‌వేర్ మన కంట్రోల్‌లో మనకు నచ్చిన మిడిల్‌వేర్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మన రన్ టైమ్ మనకు నచ్చిన రన్ టైమ్ మనం ఇన్‌స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ డాటా అది మన కంట్రోల్. మనకు నచ్చిన డేటాను మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన కంట్రోల్‌లో ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో మన కంట్రోల్‌లో ఉండేవి ఇవి. మన కంట్రోల్‌లో లేనివి ఇవి. ఓకే. అయితే సో, ఏదైనా ఇష్యూ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్‌లో గాని, నెట్వర్కింగ్‌లో గాని ఫిజికల్ సర్వర్స్‌లో. ఎందుకంటే ఈ ఫిజికల్ సర్వర్‌లోనే మన వర్చువల్ మెషిన్స్ ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పాను. ఈ ఫిజికల్ సర్వర్స్ పైనే మనం వీఎమ్స్ ఉంటాయి. ఈ వీఎమ్స్‌ని మనం క్రియేట్ చేస్తాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో. ఈ వీఎమ్స్‌ని క్రియేట్ చేసి, ఆ వీఎమ్స్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్‌స్టాల్ చేస్తాం. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పైన మిడిల్‌వేర్, రన్ టైమ్, డేటా అప్లికేషన్స్ మనం రన్ చేస్తాం అన్నమాట. సో, ఇలా మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో మన కంట్రోల్‌లో ఉండే సర్వీసెస్ ఏవి, మన కంట్రోల్‌లో లేనివేవి. అయితే ఇక్కడ ఏమైనా ఇష్యూ వస్తే మనం టికెట్ రైజ్ చేస్తే వాళ్ళు చెక్ చేసి ఫిక్స్ చేస్తారు. సో, మన కంట్రోల్‌లో లేవు కాబట్టి. ఇక్కడే మనకి చాలా వరకు ఏంటంటే క్లౌడ్ అనగానే భయపడతారు. ఏంటి మన డేటా సెక్యూరా? ఆహ్, మన సర్వర్ సెక్యూరా? అనేది ఒక డౌట్ పడతా ఉంటారు. ఎందుకు అంటే మన కంట్రోల్‌లో ఉండదు. ఇక్కడ ఆన్ ప్రెమిసెస్‌లో, ఆన్ సైట్‌లో ఆన్ ప్రెమిసెస్‌లో ప్రతీదీ మన కంట్రోల్‌లో ఉంటుంది ఇక్కడ. ఎండ్ టు ఎండ్ మన కంట్రోల్‌లో ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో మన కంట్రోల్‌లో ఉండవు. సో, నెట్వర్క్ మన కంట్రోల్‌లో ఉండదు. సో, ఇక్కడ ఎవరైనా సరే మన స్ డేటాను గాని, మన సర్వర్స్‌ని గాని హ్యాక్ చేస్తారేమో అనే డౌట్ ఉంటుంది. అలాంటిదేమీ ఉండదు. ఓకే. సో, అజూర్ అనేది చాలా సెక్యూర్ క్లౌడ్. అజూర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ అన్నీ చాలా సెక్యూర్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్ అవి. సో, అవి ఆహ్, చాలా పకడ్బందీగా ఉంటుంది. వాళ్ళు 24/7 మానిటరింగ్ ఉంటుంది. అండ్ లోపలికి ఎవరు రావాలన్నా, వెళ్ళాలన్నా చాలా టూల్స్ ఉంటాయి. అవి మనం ఫర్దర్‌గా మాట్లాడతాము. ఆ టూల్స్‌తో మనం ఆ సర్వీస్‌తో మనం మన యొక్క ఆహ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని, మన యొక్క నెట్వర్క్‌ని అంటే క్లౌడ్‌లో మనం మన కంపెనీ నెట్వర్క్‌ని బిల్డ్ చేస్తాం గదా! ఆ నెట్వర్క్‌లో డేటా సర్వర్స్ ఉంటాయి గదా! అవి సెక్యూర్‌గా మనం ఉంచొచ్చు. ఇది ఐయాస్‌లో. అంటే ఐయాస్ అనే ఈ సర్వీస్‌లో ఈ ప్లాన్‌లో మనకి కంట్రోల్ ఉండే కాంపోనెంట్స్ ఆర్ సర్వీసెస్ మన కంట్రోల్‌లో లేనివి. నెక్స్ట్ పాస్. పాస్ అంటే ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. ఈ పాస్‌లో ఏంటి? ఇక్కడ పేరులోనే ఉంది పాస్. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. అంటే ఒక ప్లాట్‌ఫార్మ్‌ని మీకు సర్వీస్ రూపంలో ఇస్తారు. ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి? ఒక అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన ఒక ప్లాట్‌ఫార్మ్‌ని రెడీమేడ్‌గా ఉంటుంది. ఓకే. రెడీమేడ్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక డాట్ నెట్ అప్లికేషన్ ఉందండి. ఏదో బిల్డింగ్ సాఫ్ట్‌వేర్ అనుకుందాం. ఓకే. బిల్డింగ్ సాఫ్ట్‌వేర్. ఓకే. ఈ బిల్డింగ్ సాఫ్ట్‌వేర్‌ని నేను డెవలప్ చేయాలి అంటే ఏం గావాలి? నెట్వర్కింగ్ కావాలి. స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్ ఇవన్నీ కావాలి. ఫస్ట్ ఈ బిల్డింగ్ సాఫ్ట్‌వేర్‌ని నేను డెవలప్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్ సాఫ్ట్‌వేర్‌ని నేనొక సర్వర్‌లోకి డిప్లాయ్ చేయాలంటే
ఇవన్నీ కావాలి. ఓకే. ఆన్ ప్రెమిసెస్‌లో అయితే ఇవన్నీ మనం ఓన్‌గా పర్చేజ్ చేయాలి, బిల్ చేయాలి. ఆ తర్వాత బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ని రన్ చేయాలి. అప్పుడు రన్ అవుతది, యాక్సెస్ అవుతది. ఆన్ ప్రెమిసెస్‌లో. సో, ఇక్కడ చాలా కాస్ట్‌తో కూడుకున్నది. ఇక్కడికొచ్చాననుకోండి, అది క్లౌడ్‌లోకొచ్చాననుకోండి, నాకు కాస్ట్ ఏమీ ఉండదు. నాకు కాస్ట్ ఉండదు. సో, మనం ఏం చేస్తాం? డైరెక్ట్‌గా ఒక అకౌంట్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఆ అకౌంట్‌లో నేను ఒక వర్చువల్ మిషన్‌ని క్రియేట్ చేస్తాను. ఆ వర్చువల్ మిషన్‌లో మిడిల్‌వేర్, రన్ టైము, డాటా, అప్లికేషన్స్ ఉంటాయి. సో, ఈ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ అనే అప్లికేషన్ నేను ఆ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేస్తాను. ఇవన్నీ ఉంటాయి. ఆ వ వర్చువల్ మిషన్‌లో నేను ఓఎస్ ఇన్‌స్టాల్ చేస్తాను. అవసరం ఈ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌కి మిడిల్‌వేర్ కావాల్సుంటే మిడిల్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తాను. అండ్ ఈ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ డాట్ నెట్ మీద డెవలప్ అయితే డాట్ నెట్ రన్ టైమ్‌ని ఇక్కడ ఇన్‌స్టాల్ చేస్తాను. సో, డాటా ఉంటుంది. అండ్ అప్లికేషన్, బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. ఇది ఐయాస్‌లో. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికొచ్చేసరికి నాకు చాలా కాస్ట్ తగ్గింది. అండ్ క్విక్‌గా నేనేమైనా చేంజెస్ చేయొచ్చు. అంటే అప్‌గ్రేడ్ చేయొచ్చు. డౌన్‌గ్రేడ్ చేయొచ్చు. ఏదైనా చేయాలంటే ఇక్కడ చాలా క్విక్‌గా చేయగలను. ఇక్కడ క్విక్‌గా చేయలేను. ఇప్పుడు అప్‌గ్రేడ్ చేయాలంటే హార్డ్‌వేర్‌ని అప్‌గ్రేడ్ చేయాలంటే దానికో పర్చేజ్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. అదొచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ అలా కాదు. ఇన్‌స్టంట్‌గా ఏవైనా చేంజెస్ చేయొచ్చు. ఫాస్ట్‌గా, క్విక్‌గా. ఓకే. అయితే ఈ ఐయాస్‌లో కూడా ఇప్పుడు మరి బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ని మేనేజ్ చేయడానికి నాకు సపోర్ట్ టీమ్ కావాలి. అవునా? అంటే నాకు ఒక విండోస్ అడ్మిన్. అంటే క్లౌడ్‌లో కాబట్టి ఇక్కడైతే ఓఎస్‌కి విండోస్ ఉంటే విండోస్ అడ్మిన్, లినక్స్ ఉంటే లినక్స్ అడ్మిన్. మిడిల్‌వేర్‌కి ఒక అడ్మిన్. ఓకే. అప్లికేషన్ సపోర్ట్‌కి ఒక అడ్మిన్. ఇలా డేటా స్టోరేజ్‌కి ఒక స్టోరేజ్ అడ్మిన్. నెట్వర్క్‌ని చూసుకోవడానికి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఓకే. ఇలా వర్చువలైజేషన్ చూసుకోవడానికి మనకి వర్చువలైజ్ అదొక మెంబర్ కావాలి. అంటే సపోర్ట్ టీమ్ కావాలి. ఇప్పుడు హైపర్‌వి మేనేజ్ చేసేవాళ్ళు విండోస్ వాళ్ళైతే హైపర్‌వి కొద్దిగా నాలెడ్జ్ ఉంటది కాబట్టి వాళ్ళు చేస్తారు. అదే వీస్పియరు అయితే డిఫరెంట్‌గా మనం సో, ఇంతమంది ఇన్వాల్వ్‌మెంటు, ఇంతమంది సపోర్ట్ ఉంటేనే ఆన్ ప్రిమిసెస్‌లో ఒక అప్లికేషన్ రన్ అవుతది. అంటే ఒక అప్లికేషన్ కూడా ఇంతమందిని హైర్ చేయారనుకో, కంపెనీలో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. బంచ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటినన్నిటిని మేనేజ్ చేయడానికి ఈ సపోర్ట్ టీమ్ కావాలి. సో, అదే మనం క్లౌడ్‌కి మూవ్ అయ్యామనుకోండి క్లౌడ్ అడ్మిన్ అనేవాడు ఒక్కడే ఉంటాడు. అయన్నీ మేనేజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వరకు క్లౌడ్ మేనేజ్ చేస్తది. అజూర్ క్లౌడ్ చూసుకుంటది. సో, వర్చువలైజేషన్, సర్వర్, స్టోరేజ్, నెట్వర్కింగ్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దే విల్ టేక్ కేర్. సో, మనం పట్టించుకోవాల్సింది, మనం వర్క్ చేయాల్సింది, టేక్ కేర్ చేయాల్సింది ఓఎస్, మిడిల్‌వేర్, రన్ టైమ్, డేటా, అప్లికేషన్స్. ఇదే మన బాధ్యత. సో, మన రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో, వీటికి ఇక్కడ సపోర్ట్ టీమ్ అనేది తగ్గిపోతుంది. అవునా? సో, అలా కాకుండా మీ దగ్గర అట్‌లీస్ట్ ఈ సపోర్ట్ టీమ్ గూడా లేదనుకోండి. ఓకే. ఈ సపోర్ట్ టీమ్ గూడా లేదనుకోండి. ఈ సపోర్ట్ టీమ్ గూడా లేకపోతే మనం పాస్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్‌ని మనం చూజ్ చేసుకోవచ్చు. అయితే ఏంటి, ఈ కష్టం గూడా మీరు పడాల్సిన అవసరం లేదు. నీకు రెడీమేడ్‌గా నేను ఇస్తున్నాను. అంటే ఏంటి ఓఎస్ గూడా నేనే టేక్ కేర్ చేస్తా. నా రెస్పాన్సిబిలిటీయే. మిడిల్‌వేర్ గూడా నేనే చూసుకుంటా. రన్ టైమ్ గూడా మీకు కావాల్సిన రన్ టైమ్ ఇస్తా. సో, మీరేం జేయాలి? ఓన్లీ మీ డాటాని, మీ అప్లికేషన్‌ని ఈ సర్వర్‌లో డిప్లాయ్ చేయండి. ఇక్కడైతే ఒక సర్వర్ ఉంది. ఆ సర్వర్‌లో ఇవన్నీ మనం ఇన్‌స్టాల్ జేసి, కాన్ఫిగర్ జేసి, బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ అనే అప్లికేషన్‌ని రన్ జేస్తాం. ఇక్కడికొచ్చేసరికి వాళ్ళ సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ మనకి యాక్సెస్ కాదు. బట్ ఆళ్ళ సర్వర్‌లో మనం మన అప్లికేషనే మన డాటాని డిప్లాయ్ జేసుకోవచ్చు. చేసుకొని రన్ జేసుకోవచ్చు. అంటే ఏంటి? ఇవేమి మన రెస్పాన్సిబిలిటీ కాదు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా మనకు అప్లికేషన్ డౌన్ అయిందనుకోండి, సింపుల్‌గా వాళ్ళకి ఫోన్ జేసి అంటే ఒక టికెట్ రైజ్ జేయాలి. బాబు నా అప్లికేషన్ పనిజేయట్లేదు. ప్లీజ్ టేక్ కేర్. అంటే వాళ్ళు చెక్ చేసి ఇమ్మీడియేట్‌గా ఫిక్స్ చేస్తారు. అది ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్. అంటే
ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ అంతా వాళ్ళ అండర్‌లోనే ఉంది. వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని వాళ్ళ యొక్క హార్డ్‌వేర్ పైన మన యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేసుకుంటాం ఐయాస్‌లో. ఓకే. సో, అది కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. మీకు రెడీమేడ్‌గా మేమిస్తాము. మీ అప్లికేషన్స్ జస్ట్ మీరు డిప్లాయ్ చేసుకొని రన్ చేసుకోండి అంటున్నారు. దాన్నే ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్. ప్లాట్‌ఫార్మ్ గూడా మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మేమే ఇస్తాం. మీకు కావాల్సిన ప్లాట్‌ఫార్మ్. మీరు డాట్‌నెట్‌లో రన్ చేయాలనుకుంటున్నారా అప్లికేషను? మీది డాట్‌నెట్ అప్లికేషనా? దానికొక ప్లాట్‌ఫార్మ్ ఉంది. జావా అనుకుంటే జావా, పీహెచ్‌పీ అనుకుంటే పీహెచ్‌పీ. ఇలా మనకి ఏ రన్ టైమ్ కావాలంటే మీ అప్లికేషన్ ఏ ప్రోగ్రామ్‌లో డెవలప్ అయిందో ఆ ర ఆ ప్లాట్‌ఫార్మ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. మీరు ఓన్లీ అప్లికేషన్ డేటాని రన్ చేసుకోండి చాలు అని అంటాం. నెక్స్ట్ ఇది పాస్ అండి. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్. సో, ఇక్కడ మనకి ఓన్లీ ఒకే ఒకరు సరిపోతారు. ఇంతమంది గూడా అవసరం లేదు. ఇక్కడ చాలా మంది కావాలి. మన అప్లికేషన్స్‌ని సపోర్ట్ చేయడానికి. సపోర్టింగ్ స్టాఫ్. అందులో 70% తగ్గిపోయారు. 30% అంటే ఓఎస్, ఆపరేటింగ్ సిస్టము, అప్లికేషను, మిడిల్‌వేర్ వీళ్ళుంటే సరిపోతుంది. క్లౌడ్ అడ్మిన్‌గా మనం అన్నీ జేయాలి. సో, ఒక్కడే చేస్తాడు. సో, ఇక్కడికొచ్చాం. అసలు వాళ్ళు గూడా అవసరం లేదు. ఓన్లీ ప్రోగ్రామర్ కెన్ మేనేజ్. ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామరు అంటే డెవలప్ చేసిన కోడ్‌ని డైరెక్ట్‌గా డిప్లాయ్ చేస్తాడు. ఇవేమి ఆయనకి రావాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రావాల్సిన అవసరం లేదు. అంతా అజూర్ వాళ్ళే చూసుకుంటారు. పాస్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్‌లో. ఓకే. నెక్స్ట్ సాస్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్. ఇది సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్. సాస్. ఓకే. ఈ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్‌లో అసలు మీరెందుకు అప్లికేషన్ డెవలప్ జేస్తున్నారు? మీరు డెవలప్ చేయకండి అప్లికేషన్. మా దగ్గర బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ ఉంది. మీరు దాన్ని వాడుకోండి అంటుంది. సాస్. సాస్ ఏమంటుంది? మీరు బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ కష్టపడి మీరు డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఓకే. స్వీట్ షాప్‌కి బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ కావాలి. సో, మా దగ్గర ఉంది రెడీమేడ్‌గా. మీరది వాడుకోండి. మీరెందుకు ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసుకోవాలి? సో, మా దగ్గరున్న సాఫ్ట్‌వేర్‌ని మీరు వాడుకోండి అంటుంది. అదే సాస్. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్. సో, మీకేం చేస్తది? వాళ్ళ అప్లికేషనే వాళ్ళ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ ఒకటుంటుంది. దానికి మనకి లాగిన్ ఇస్తారు. ఓకే. మనకి లాగిన్ ఇస్తారు. సో, ఇది మన కంప్యూటర్ అనుకోండి. ఇది బిల్లింగ్ సాఫ్ట్‌వేర్. ఇక్కడ బిల్లింగ్ అప్లికేషన్ ఉంది. ఇది మన కంప్యూటర్. మన కంప్యూటర్ నుంచి మనం ఏం చేస్తామంటే, మన పీసీ నుంచి ఈ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌కి కనెక్ట్ అవుతాం. వాళ్ళు మనకి ఆహ్, యూఆర్ఎల్ అండ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అన్నీ మనకిచ్చేస్తారు. మనం ఆ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి మన బిజినెస్‌ని చేసుకోవచ్చు. సో, మీరు సాఫ్ట్‌వేర్ కూడా డెవలప్ చేయకండి. మా దగ్గర ఉన్న సాఫ్ట్‌వేర్ మీకు 100% మ్యాచ్ అవుతుంది. తీసుకోండి. అదే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్. ఓకే. అయితే ఇంకా మీకు సింప్లిఫై చేసి చెప్పాలి అంటే వీటిని ఇంకో విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఆహ్, ఇస్తాను. సో థట్ మీకు ఇంకా బాగా అర్థమవుతది. ఇప్పుడు ఆన్ సైట్ అంటే ఆన్ ప్రిమిస్ ఓకే. ఆన్ ప్రిమిసెస్ అనేది సొంతింటి లాంటిదండి. ఓన్ హౌస్. ఓన్ హౌస్. సొంతింటి లాంటిది. మనం ఇన్ ఇల్లు కట్టడం దగ్గర నుంచి, పునాదేసిన దగ్గర నుంచి ఇల్లు కట్టడము, ఇంటీరియర్ చేయడము, ఆహ్, ఎ ఎలె ఆహ్, 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 ఎలక్ట్రిక్ కేబులింగ్ చేయడము, ఓకే. వాటర్ పైప్‌లైన్ ఎవ్రీథింగ్ మనం కంప్లీట్‌గా ఓన్ హౌస్ అంటే ఐదర్ మనమో, లేకపోతే కాంట్రాక్టరో బిల్డ్ చేస్తాడు. ఓకే. కంప్లీట్ హౌస్‌ని బిల్డ్ చేసి గృహప్రవేశం అయినంత వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అంతా మనది.
అవునా? ఓన్ హౌస్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. ప్రతీది మన కంట్రోల్‌లో ఉంటది. మన డెసిషన్స్ మనకేం కావాలో అది మనం బిల్డ్ చేసుకుంటాం. ఓన్ హౌస్. ఓకే. ఓకే. నెక్స్ట్ అయాస్ అనేదేంటి? ఇక్కడ ఓన్ హౌస్ అంటే ప్రతీదీ మన కంట్రోల్‌లో ఉంటది. మనం బిల్డ్ చేస్తాం. అలాగే ఆన్ ప్రెమిసెస్‌లో మన డేటా సెంటర్ లేదా ప్రతీదీ మనమే డెవలప్ చేయాలి. అండ్ మనమే మేనేజ్ చేయాలి. మన కంట్రోల్‌లోనే ఉంటుంది. ఆన్ ప్రెమిసెస్‌లో ఉన్న ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఆన్ ప్రెమిసెస్ ఆర్ డేటా సెంటర్‌లో ఉన్న ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మన కంట్రోల్‌లో ఉంటుంది. మనమే బిల్డ్ చేస్తాం. మనమే కాన్ఫిగర్ చేస్తాం. మనమే ఇన్‌స్టాల్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్ అండ్ వి షుడ్ మేనేజ్. మనమే మేనేజ్ చేయాలి. మానిటర్ చేయాలి. ఇయన్నీ మనమే చేయాలన్నమాట. లైక్ ఓన్ హౌస్. ఓన్ హౌస్. ఓకే. నెక్స్ట్ అయాస్ అంటే రెంటెడ్ హౌస్. రెంటెడ్ హౌస్. రెంటెడ్ హౌస్‌లో మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇల్లు కట్టడం మన రెస్పాన్సిబిలిటీ గాదు. ఎవరో కడతారు, మనకి రెంట్‌కిస్తారు. అవునా? సో, మనం దాన్ని వాడుకుంటాం. దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఆ హౌస్‌ని మనం యూజ్ చేసుకుంటాం. సో, అయాస్ అనేది రెంటెడ్ హౌస్. ఆల్రెడీగా వాళ్ళు ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేశారు. సో, మనం ఆ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని వాడుకొని అంటే యూజ్ చేసుకొని మన అప్లికేషన్స్‌ని రన్ చేసుకుంటాం. ఓకే. సో, ఇల్లు కట్టేసి మనకిచ్చారు. మనం రెంట్‌కుంటున్నాం. మనం రెంట్ పే చేస్తాం. మంత్లీ రెంట్ పే చేస్తాం. అలాగే ఈ అజూర్‌లో ఉన్న అయాస్ అనే ఈ సర్వీస్‌ని మనం రెంటెడ్ హౌస్ అన్నమాట మనకి. సో, అందులో హౌస్ ఒకటే ఇస్తారు. దాంట్లో ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, కాటు ఇయన్నీ మనం ఏం చేయాలి? మనం కొనుక్కోవాలి. అంతే కదా! సో, వీటికి మనకి బిల్లింగ్ వాళ్ళు వేస్తారు. రెంటెడ్ హౌస్‌లో మనం కొనుక్కొని పెట్టుకుంటాం. ఇక్కడ అయాస్‌లో ఈ సర్వీస్‌లో మనం ఇవన్నీ కొనుక్కోవాలి. దీంతో మనకు సంబంధం లేదు. దీనికి మనకి బిల్లింగ్ ఎయరు. దీనికే మనకి బిల్లింగ్ ఏస్తారు. మనం ఏదైతే వాడతామో దానికే బిల్లింగ్ ఏస్తారు అయాస్‌లో. సో, రెంటెడ్ హౌస్‌లో మీరు ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మెషిన్ అన్నీ మీ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హౌస్‌కి కావాల్సిన వన్నీ మనం కొనుక్కొని పెట్టుకుంటాం. సో, మనం ఇది అయాస్. రెంటెడ్ హౌస్‌కి, ఓన్ హౌస్‌కి డిఫరెన్స్. అర్థమైందా? ఆన్ సైట్‌కి అండ్ అయాస్‌కి డిఫరెన్స్. నెక్స్ట్ పాస్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. ఈ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీసు ఏంటంటే లైక్ హోటల్. ఇది హోటల్ అండి. హోటల్‌లో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఓకే. కాట్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ఎళ్లి రిలాక్స్ అవ్వాలంతే. మనం ఇంకోటి సోపు అవి గూడా వాళ్ళిస్తారు. అవునా? అవి కూడా వాళ్ళిస్తారు. సో, మనం ఏంటంటే మన క్లోత్స్ ఆహ్, ఏవైతే హోటల్‌లో మనం స్టే జేయడానికి మన పర్సనల్ థింగ్స్ మాత్రమే మనం జస్ట్ క్యారీ చేస్తే సరిపోతుంది. రెంటెడ్ హౌస్‌లో టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ అన్నీ ఉండాలి. ఇవన్నీ ఇక్కడుంటాయి హోటల్‌లో. మనం ఏం చేయాలి జస్ట్ స్టే చేస్తే సరిపోతుంది. మన పర్సనల్ థింగ్స్ తీసుకెళ్ళి బ్రషు ఇవి తీసుకెళ్ళి మనం స్టే చేస్తే సరిపోతుంది. లైక్ హోటల్ అనకూడదు. మనం ఇది హాస్టల్ అన్నాం. కరెక్ట్. హాస్టల్. హాస్టల్‌లో ఏముంటాయి? మన సూట్ కేసు ఆహ్, మన బట్టలు తీసుకెళ్ళి స్టే చేస్తే సరిపోతుంది. హాస్టల్‌లో ఇయన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో, ఇలానే ఇక్కడ పాస్ అనే సర్వీస్‌లో మీరు ఇవేమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన కోడు, మన డేటా డిప్లాయ్ చేసుకుంటే సరిపోతుంది. సో, హాస్టల్‌లో కూడా అంతే. ఓన్లీ మన బట్టలు తీసుకెళ్తాం. మన సూట్ కేస్ తీసుకెళ్తాం. బ్రషు, టూత్ పేస్టు, సోపు ఇయన్నీ తీసుకెళ్తే సరిపోతాయి హాస్టల్‌లో. ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ బై ఓనర్స్. అంటే వాళ్ళు హాస్టల్. అలానే ఇక్కడ అజూర్‌లో పాస్ ఏం చేస్తది? పాస్ అని సర్వీస్‌లో ప్రతీది వాళ్ళే
ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ కంట్రోల్ చేస్తారు. వాళ్ళు మేనేజ్ చేస్తారు. మనం చేయాల్సింది జస్ట్ మన అప్లికేషన్ అక్కడ డిప్లాయ్ చేసి మనం రన్ చేసుకుంటే సరిపోతుంది మనం హాస్టల్ లాగా. నెక్స్ట్ ఇది సాస్ అనేది హోటల్. సాస్ అనేది హోటల్ అంటే ఏంటి? సోప్ మేము ఇస్తాం, బ్రష్ మేము ఇస్తాం. 5 స్టార్ హోటల్ గురించి చెప్తున్నా. సోపు, పేస్టు, బ్రష్, టవల్స్, బెడ్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. మీరొచ్చి జస్ట్ స్టే చేయండి. ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ కేర్ బై అస్ హోటలోళ్ళు చెప్తారు. మీరేం చేయాలి? జస్ట్ మీరొచ్చి స్టే చేయండి. అంటే ఏంటి? సింపుల్‌గా మీరు మా దగ్గరున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా వాడుకోండి. యూజ్ చేసుకోండి అని హోటల్ వాళ్ళు చెప్తున్నారు. సో, ఇక్కడ అజూర్‌లో సాస్ అంటే సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్విస్. మీరు కొత్తగా సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. మా దగ్గరున్న సాఫ్ట్‌వేర్స్ మీ రిక్వైర్మెంట్‌కి 100% సరిపోతది. సో, మీరు సాఫ్ట్‌వేర్‌ని రెంట్‌కి తీసుకోండి. సీ ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని రెంట్‌కి తీసుకోమని చెప్తున్నారు అజూర్ వాళ్ళు. ఇక్కడ ప్లాట్‌ఫార్మ్‌ని రెంట్‌కి తీసుకోమని చెప్తున్నారు. ఇక్కడ డైరెక్ట్ సాఫ్ట్‌వేర్‌ని రెంట్‌కి తీసుకోండి అని చెప్తున్నారు. బిల్డింగ్ సాఫ్ట్‌వేర్‌ని మనం ఓన్‌గా డెవలప్ చేసి మ మనం ఓ పర్టిక్యులర్ సర్వర్‌లో రన్ చేయాలంటే ఐయాస్. బిల్డింగ్ సాఫ్ట్‌వేర్‌కి సర్వర్ అవసరం లేదు. డైరెక్ట్‌గా మీ బిల్డింగ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషనే డిప్లాయ్ చేసుకోండి అని పాస్ చెప్తుంది. సాస్ ఏమంటుంది? అసలు మీరు బిల్డింగ్ సాఫ్ట్‌వేరే డెవలప్ చేయకండి. మా దగ్గరున్న బిల్డింగ్ సాఫ్ట్‌వేర్ వాడుకోండి. యూజ్ చేసుకోండి అని సాస్ చెప్తుంది. ఇలా ఈ 3 సర్వీస్‌లు అజూర్ అయినా, ఏడబ్ల్యూఎస్ అయినా, జీసీపీ అయినా ఈ సర్వీసులనే మనకి ఆఫర్ చేస్తాయి. ఈ సర్వీసులనే ఆఫర్ చేస్తాయి. ఈ సర్వీస్‌లో మనకి సారీ. ఈ సర్వీస్‌లో మనకి ఏ సర్వీస్ మన రిక్వైర్మెంట్‌కి కరెక్టో మనం చూజ్ చేసుకోవాలి. ఈ సర్వీస్‌లో ఏది మనకి అయితే మన రిక్వైర్మెంట్ అనేది మనకి ఎవరు చెప్తారు? మన కంపెనీ చెప్తారు. అవునా? మన రిక్వైర్మెంట్ అనేది మన కంపెనీ చెప్తది. సో, ఆ రిక్వైర్మెంట్‌కి అంటే ఏంటి? బిల్లింగ్ విషయంలో గాని, నాకింత బిల్లింగ్ అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. లేదా నాకు తెలిసి 100% ఆళ్ళకి ఎవరు చెప్పరు నాకింత బిల్లింగ్ కావాలని. జస్ట్ మనకి వాళ్ళ యొక్క అప్లికేషన్ డెవలపర్స్, ఆర్కిటెక్ట్స్ ఉంటారు. సో, వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఏ రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్‌గా మన అప్లికేషన్ సరిపోతుంది. మన అప్లికేషన్ ఐయాస్‌లో డిప్లాయ్ చేయాలా? పాస్‌లో డిప్లాయ్ చేయాలా? అనేది. జనరల్‌గా సాస్ అనేది వెళ్లరు. మన ఓన్ అప్లికేషన్ అది. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి డెవలప్ చేస్తున్నాం. సో, మనం అజూర్ వాడు ఆఫర్ చేస్తున్న అప్ అప్లికేషన్స్ మనం వాడం. మన ఓన్ అప్లికేషన్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. కాబట్టి సో, సాస్‌కి వెళ్ళం. పాస్, ఐయాస్‌లో ఏది మనకు కావాలో మనం చూజ్ చేసుకుంటాం. సో, అలా మనం మన యొక్క రిక్వైర్మెంట్ ఏ సర్వీస్ ఫిట్ అవుతుంది. ఆ సర్వీస్‌ని మనం చూజ్ చేసుకోవాలి. సో, మీరు రాంగ్ చూజ్ చేసుకున్నా దాన్ని మనం ఇప్పుడు పాస్‌లో ఎ కొ ఇనీషియల్‌గా బడ్జెట్ లేదు. స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. ఇనీషియల్‌గా మనకు బడ్జెట్ లేదు. సో, మనం పాస్‌లో తక్కువ కాబట్టి కాస్ట్ తక్కువ అవుతుంది కాబట్టి, మన కోడ్‌ని ఫస్ట్ అయితే డెవలప్‌మెంట్ స్టేజ్‌లో పాస్‌లో పెడదాం. అంటే ఏంటి? డెవలప్ అవుతా ఉంటది. ఆ కోడ్‌ని అప్‌లోడ్ చేస్తా ఉంటాం. ఐ మీన్ డిప్లాయ్ చేస్తా ఉంటాం. చెక్ చేసుకుంటాం. అంతా బావుంది అంటే ఓకే. మనం ఏం చేస్తాం అప్పుడు కంప్లీట్‌గా డెవలప్ అయిపోయింది. ఇంక మనం లైవ్‌కి వెళ్ళాలి. మన క్లయింట్స్‌కి ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఐయాస్‌కి మూవ్ అయిపోతాం. వెనక్కి మూవ్ అయి ఐయాస్‌లో మన ఓన్ సర్వర్ ఒకటి వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాం. వర్చువల్ సర్వర్ అందులో ఓఎస్ ఇన్‌స్టాల్ చేస్తాం. దాంట్లో మిడిల్‌వేర్, రన్ టైమ్, డేటా ఇన్‌స్టాల్ చేసి అప్లికేషన్‌ని డిప్లాయ్ చేస్తాం. డేటా అంటే డేటాబేస్ అండి. ఇలా డేటా ఆర్ డేటాబేస్ డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసి మన ఓన్ డిఫరెంట్ యూఆర్ఎల్ ఉంటుంది. మనం కస్టమైజ్డ్ యూఆర్ఎల్ మనం క్రియేట్ చేసుకొని, ఆ కస్టమైజ్డ్ యూఆర్ఎల్ ద్వారా మన అప్లికేషన్‌ని యాక్సెస్ ఇస్తాం మన క్లయింట్‌కి. ఇలా మనం ఐయాస్‌లో
మన అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు. సో ఇలా ఈ 3 ప్లాన్స్ మనకి, ఐ మీన్ 3 సర్వీసెస్. ప్లాన్స్ అని మీరు అనకండి, నేను అంటాను. ఎందుకంటే మీకు అర్థం అయ్యేటట్టు చెప్పడం కదా! అందుకోసం నేను ఇలాంటి లిబర్టీ తీసుకొని ఇలాంటి పదాలు వాడతాను. బట్ మీరు ఇంటర్వ్యూలో ప్లాన్స్ అని అనకండి. సర్వీసెస్ అంతే, సింపుల్. ఈ సర్వీసెస్ అని ఆఫర్ చేస్తుంది. ఈ సర్వీసెస్ హోప్ యూ మీకు అర్థమయ్యింది అనుకుంటాను. ఎనీ క్వెషన్స్? మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఓకే. నేను కొన్ని ఇలా థియరీ కూడా ఇచ్చాను. ఇది చదవండి. చదివితే ఇంకా మీకు క్లారిటీ వస్తది ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎనీ క్వెషన్స్ అండి? డౌట్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు. ఓకే. ఈలోపు సో ఇది డెమో 2 కదా! మనం రేపు డెమో 3 ఉంటుంది. లాస్ట్ డెమో క్లాస్. ఓకే. రేపు క్లాస్ అయిన తర్వాత ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫీజ్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఫీజ్ పేమెంట్ ఇది ఫీజు. ఓకే. డ్యూరేషన్ 60 days అండ్ ఫీజు ఈ నెంబర్‌కి పే చేసి నాకు పేమెంట్ స్క్రీన్‌షాట్ అనేది షేర్ చేయండి. ఓకే. యాహ్! క్వెషన్స్, ఏమైనా క్వెషన్స్ ఉంటే పేరు చెప్పి అడగొచ్చు మీరు. ఎనీథింగ్, ఎనీ కెరీర్ రిలేటెడ్ ఆర్ టుడేస్ క్లాస్ మీకేమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా అడగొచ్చు. అండ్ క్లాస్ అర్థమైందా మీకు? Yes, sir. యాహ్! ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ అదే రికార్డింగ్ అప్లోడ్ చేస్తాను సార్. అవును. మిస్ అయ్యాను కదా యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాను. అండ్ విండోస్ వాళ్ళకి నేను గూగుల్ డ్రైవ్‌లో అప్లోడ్ చేస్తాను. ఓకే సార్. Okay. Thank you all. See you tomorrow. Have a great day.